థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR TV న్యూస్. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన ఈ పార్టీ పైన డాక్టర్ కాళీప్రసాద్ గారి వర్షన్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే, బాగున్నారా? యా సార్, టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన, యా మీకు ఎట్లా అనిపిస్తుంది పేరు వినగానే? పేరు వినగానే నవ్వొచ్చింది. రియా చెప్పాలంటే ఆ పార్టీ పెట్టి ఒక కాపీ చేసింది అన్నట్టు. అంటే స్వతహాగా ఎదగాలని అనుకోలేదు. ఒక టీఆర్ఎస్ ఒక పార్టీ ఒక 10 ఏళ్ళుగా టీఆర్ఎస్ పార్టీ ఉంది, తర్వాత బీఆర్ఎస్గా పార్టీగా మారింది కదా. సో దాన్ని కాపీ కొట్టి కొంచెం లబ్ధి పొందాలని అనుకుంటుందని నేను అనుకుంటున్నాను. అంటే ఉద్యమకారులందరూ మరలా టీఆర్ఎస్ అని పేరు పెట్టుకోగానే ఉద్యమకారులందరూ మరలా వస్తారనే దాని ఉద్దేశం అదేనా? ఉద్యమకారులు అంత అమాయకులా కాదు, పేరుతోనే ఉండదంటే మస్తు మంది పేరు పెడతారు. అవును, ఉద్యమకారులందరూ ఆలోచించి ఎవరు వాళ్ళకు న్యాయం చేస్తారో వాళ్ళకి పోతారు. కానీ ఒక టీఆర్ఎస్ పెట్టంగానే ఎవరు పెడితే వాళ్ళకు పోయే ఉద్యమకారులు పోరని నా నమ్మకం. యా, ఇప్పుడు మీరేమో స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, అలాగే పరకాల కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్. భారతీయ జనతా పార్టీ పైన ఒక ఉగ్ర రూపం లెక్కనే కొద్దిగా అరుచుకున్నది ఇవాళ కవిత గారు. ఆమెకు భారతదేశంలో వాక్ స్వాతంత్రం ఉన్నది, ఎవరైనా పార్టీ పెట్టవచ్చు, ఎవరైనా ఇష్టమైన మాట్లాడవచ్చు. అంతిమ నిర్ణయం ప్రజలే కదా. ఆమె అనంగానే అయిపోతే బాగానే ఉంటుంది. భారతీయ జనతా పార్టీని విమర్శించే స్థాయి వారికి ఉందా? నవ్వుకుంటాం, అలాంటి కామెంట్ చేసినప్పుడు నవ్వుకుంటాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్త అలాంటి కామెంట్ చేసి నవ్వుకుంటాడు. ఇటువంటి కవితల్లో ఎంతమంది వస్తారు, ఎంతమంది పోతారు. 2 స్థానాల నుంచి ఇలా మేము 350 స్థానాలు వచ్చినాము, 21 స్టేట్లో ఉన్నాము. మా భారత ప్రధాని మోడీ గారు ముచ్చటగా 3వ ప్రధాని బాధ్యత స్వీకరించి ప్రపంచాన్నే భారతదేశ పటాన్ని అగ్రగామి ఉంచిండు. భారతీయ జనతా పార్టీని తిట్టడం వలన వారు పెద్దోళ్ళు అయితే అనుకుంటే వారి అజ్ఞానానికి నవ్వుకుంటాం అంతే. ఓకే, కవిత గారి 5 హామీలలో ఫ్రీ ఎడ్యుకేషన్ అని ఒకటి ఉన్నది సార్, దీని మీద మీ అభిప్రాయం? ఫ్రీ ఎడ్యుకేషను, ఫ్రీ వైద్యము, ఇవన్నీ చెప్పడానికి బాగానే ఉంటాయి. రియల్గా చేస్తే మంచిదే కదా, తప్పు ఎవరు పడతారు? అంటే కవిత గారు చేయగలదా? చేయలేదు. ఎందుకంటే చాలామంది అంటారు ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ అంటే ఆ ఒక నినాదంతో చాలామంది అధికారంలోకి వచ్చిళ్ళు. ఇప్పుడు వాళ్ళ డాడీతో 10 ఏళ్ళు ఉన్నది ఆమె అధికారంలో, కాంగ్రెస్ ఉన్నది. ఎవరైనా ఫ్రీ ఎడ్యుకేషను, ఫ్రీ హెల్త్ అని అంటారు. ఆచరణలో సాధ్యం కాని కొన్ని ఉంటాయి. దేనికైనా ఒక లిమిటేషన్స్ ఉంటాయి. లిమిటేషన్ దాటి చేస్తే ఎవరైనా సాధ్యం కానీ ఉంటుంది. ఫ్రీ ఎడ్యుకేషను, ఫ్రీ హెల్త్ ఎప్పుడు చేయవచ్చు? జీడిపి పెంచుకొని మిగతా అన్నీ కట్ చేసినప్పుడు చేయవచ్చు. ఓకే, నేను మొత్తం ఇప్పుడు మీ డాడీ కేసీఆర్ గారు టోటల్గా హెల్త్కి కానీ ఎడ్యుకేషన్ కానీ ఎన్ని నిధులు ఇచ్చినాడో ఒకసారి బేరీజ్ వేసుకోవాలి. ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఎంత ఇస్తుంది బేరీజ్ చేసుకోవాలి. మాటలు చెప్పడం ఎన్నో చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకు సంవత్సరానికి మన రాష్ట్ర ఆదాయం ఎంత, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి శాలరీస్ ఎంత పోతుంది, ఈ పెన్షన్స్కి ఎంత పోతుంది, మిగతాదే కదా మనకి ఎవరు పంచాల్సింది. నేను ఇస్తా అంటే ఎక్కువ తీసుకొస్తారు పైసలు. ఇవన్నీ అవగాహన లేకుండా అవగాహన లేని మాట ఎన్నో మాట్లాడతాం మనం. మైక్ ఉంది కదా అని అవగాహన లేకుండా మాట్లాడితే అయిపోద్దా? యా, సో ఈరోజు మీకు ఓవరాల్గా ఎట్లా అనిపించింది? పంచసూత్రాలు అంటే అభిప్రాయాలు ఏదైతే చెప్పిల్లో మీకు ఎట్లా అనిపించింది? చెప్పడానికి ఏ పార్టీ అయినా బాగానే ఉంటుందండి, ఆచరణలోనే ప్రాబ్లం. ఏ పార్టీ కూడా మేము ఇట్లా ప్రజలను మోసం చేస్తాం, ఇప్పుడు ప్రజలకు అన్యాయం చేస్తామంటారా? అన్ని పార్టీలు కూడా ప్రజలకు సేవ చేయడానికి వస్తాయి. ఎవరైతే నిజాయితీగా చెప్తారో వాళ్ళని గెలిపిస్తారు. ఇప్పుడు ఎట్ ఏ టైం 4 లక్షల ఉద్యోగాలు మేము భర్తీ చేస్తామని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చిళ్ళు. జాబ్స్ నేను ఇంతకుముందు చెప్పాను కదా వెంకట్, జాబ్స్ ఇవ్వడము, ఎడ్యుకేషన్ ఇవ్వడము, విద్య ఎవరు వద్దంటారు. అదే ఆచరణ కానీ హామీలు ఇచ్చుకుంటా ఏదో ఓటు బ్యాంక్ రాజకీయాలు మాట్లాడితే ప్రజలు విశ్వసించరు కదా. మీ డాడీ 10 ఏళ్ళలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు ఒకసారి చెప్పాలి మీరు. 10 ఏళ్ళలో మీ డాడీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు? రేవంత్ రెడ్డి గారు 2.5 ఏళ్ళలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాక మనం మాట్లాడుకుందాం 4 లక్షల ఉద్యోగం ఇస్తావా కాదా అని. ఏదో ఇస్తానంటే అయిపోతుందా? రైతుని కింగ్ చేయడం, రైతుని రాజు చేయడం,
ఏం చెప్తారు? అన్ని పార్టీలు రైతులను చుట్టే తిరుగుతాయి, రైతులను మోసం చేస్తాయి. రైతులను కానీ, విద్యార్థులను కానీ, నిరుద్యోగులను కానీ, మహిళలను కానీ ఈ దేశంలో ప్రతి పౌరునికి న్యాయం చేసే పార్టీ బీజేపీ పార్టీ. అన్ని పార్టీలు జూటా పార్టీలు, అబద్ధకోరు పార్టీలు, మాయమాటలు చెప్పి అధికారంకి ఎక్కి వారిచ్చిన హామీలు తుంగలో తొక్కుతున్న పార్టీలు అన్ని పార్టీలు ఎక్సెప్ట్ బీజేపీ పార్టీ. మేము ఆచరణ కానీ హామీలు ఇయ్యము. ఏవైతే ప్రజలకు మేలుంటాయో రైతులకు కానీ, మహిళలకు కానీ, ఉద్యోగులకు కానీ ఏవైతే చేస్తాం అవే చేస్తాం. మన మహిళా రిజర్వేషన్ బిల్లు చూశారు కదా, అన్ని పార్టీలు ఒక్కటే మహిళలకు 33% నోటికాడ బుక్కలు పట్టుకున్నాయి. అది సరిపోదా? అన్ని పార్టీలు మహిళలకు అంటారు. రైతులకు కూడా ఈరోజు ఫ్రీ ఎరువులు ఇస్తున్నాము బీజేపీ పార్టీ. కేసీఆర్ గారు అన్నారు కదా, ఇక నుంచి 2 రైతులకు మేము ఫ్రీ ఎరువులు ఇస్తున్నారు. అయిందా అది? రైతు రుణమాఫీ చేస్తానని చేసిండా? రేవంత్ రెడ్డి చేసిండా? 35,000 కోట్లు అన్నాడు రైతు రుణమాఫీ, 18,000 కోట్ల క్లోజ్ చేసి పారేసిండు. రైతులను మోసం చేసి అన్ని పార్టీలు. మేము రైతులకు ఏమన్నా పక్షపాతి అంటే బీజేపీ పార్టీ రైతుల పక్షపాతి. యా, సో ఇప్పుడు వీకర్ సెక్షన్లో ఉన్నటువంటి వాళ్ళకి నేను ఆదుకుంటా అని చెప్పేసి, పెద్ద దిక్కుగా ఉంటా అని చెప్పేసి, అంటే ఎస్సీ ఎస్టీస్ కావచ్చు, మైనారిటీస్ కావచ్చు, లేకపోతే అప్పర్ క్యాస్ట్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా నేను చూసుకుంటా అనే యాంగిల్లో వాళ్ళు చెప్పారు. కవిత గారు ఏం చెప్తారు? వెంకట ఇంతమంది చెప్పాను కదా, ఓటు బ్యాంక్ మాట్లాడు, ఏదో స్క్రిప్ట్ రాసుకొని వచ్చి మాట్లాడుతుంది. అది వీకర్ సెక్షన్స్కు చేస్తారంటే వీకర్ సెక్షన్స్కు అగ్రవర్ణాలలో ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ పెట్టింది భారతీయ జనతా పార్టీ కదా. ఇప్పుడు వీకర్ సెక్షన్స్కు మెజార్టీ రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు బీసీ ముఖ్యమంత్రి చేసిందే బీజేపీ పార్టీ. కేంద్ర మంత్రివర్గంలో ఎక్కువ బీసీలు ఉండేది బీజేపీ పార్టీ లోపల. ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన కాంచి కాంగ్రెస్ ఎన్ని సంవత్సరాలు పరిపాలించింది, టీడీపీ రూల్ బీఆర్ఎస్ రూల్ తర్వాత ఈ రాష్ట్రానికి ఒక్క బీసీ ముఖ్యమంత్రి అయిందా? అది ఫస్ట్ చేయను. నువ్వు బీసీ ముఖ్యమంత్రి చేస్తానన్నాక ఇవన్నీ మాట్లాడు. నువ్వు ముఖ్యమంత్రి బీసీ ఇస్తానని చెప్పు, మీ అందరు ప్రజల్ని ఎంబడేస్తారు. అధ్యక్షురాలు నువ్వైతావు, మీ పార్టీ అధికారులకు అయితే బీసీ ముఖ్యమంత్రి అవుతారా చెప్పు. మీ డాడీ ఏం చేసిండు? ఎస్సీ ముఖ్యమంత్రి అన్నాడు, తల నరుక్కుంటా అన్నాడు. తల నరుక్కున్నాడా? ఎన్నిసార్లు తల నరుక్కోవాలి మీ డాడీ? ఆ పాపం మీ భాగం లేదా? మీ డాడీ చేసిన పాపాలన్నిట్లో బాగా ఉన్నది. 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు అయినట్టు వాళ్ళ అన్నా చెల్లెల మధ్యన పంపకాల తేడొచ్చి తనకదేస్తాను తప్పితే వేరే ఏం లేదు. ఈ సినిమా ఒక 2 రోజులు 6 నెలలు నడుతుంది. పైసలు బాగా సంపాదించింది. ఎక్కడ డబ్బు? ఆమె ఏం డబ్బు? నిన్న ఈ పేపర్ చూస్తాను, మీటింగులలో ఈ డబ్బులు చూస్తే కవిత గారు ఏ బిజినెస్ చేసి సంపాదించిందో ఒకసారి ఐటీ పెట్టండి, రిటర్న్ పెట్టండి అనేటి. మరి ఏదో ఉపాయం చెప్తాం, మేము కూడా సంపాదిస్తాం కదా. అన్ని పార్టీ పెట్టి శక్తి, యాడ్స్ ఇచ్చే శక్తి, లక్షల కోట్లు అది పెట్టి ఖర్చు శక్తి కవిత గారికి ఎక్కడ వచ్చింది? ఆమె చేసిన బిజినెస్ ఏంటిది? ప్రజలు చెప్తే ప్రజలు కూడా చేస్తారు కదా. అది ఫస్ట్ చెప్పమని చెప్పండి. అది చెప్తే ప్రజలకు హెల్ప్ చేసినట్టు. ఓవరాల్గా ఫైనల్ ఏం చెప్పాలనుకుంటారు? ఇప్పుడు ఎన్నో పార్టీలు పెడతారు. విజయశాంతి పెట్టింది, దేవేంద్ర గౌడ్ పెట్టిండు, అవును, తర్వాత షర్మిల గారు పెట్టారు, కపిల్ వైద్య పెట్టాడు, షర్మిల పెట్టిండు, లక్ష్మీ పార్వతి పెట్టింది, హరికృష్ణ పెట్టిండు, అన్ని XYZ అందరూ పెడతారు. పైసలు వచ్చేదాకా కొంచెం గిబ్బరి ఎగురుతారు, తర్వాత చల్లబడిపోతారు. ఏ పార్టీకైనా ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా పార్టీ రావాలి, కానీ వ్యక్తులకు అనుగుణంగా పార్టీలు రావద్దు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ప్రజలకు అనుగుణంగా టీఆర్ఎస్ పార్టీ వచ్చింది కాబట్టి టీఆర్ఎస్ సక్సెస్ అయింది. టీడీపీ అనే పార్టీ ఆత్మగౌరవం నినాదంతో వచ్చింది, సక్సెస్ అయింది. అవును. బీజేపీ పార్టీ జాతీయవాదం, ఏకవాదవాదం వచ్చింది కాబట్టి సక్సెస్ అయింది. అంతే చెప్తే నాకు పార్టీ పెట్టాలి, నేను ముఖ్యమంత్రి కావాలంటే అది ఏ పార్టీ సక్సెస్ కాదు. అది ఉట్టి ముచ్చట్లు, పైసలు కొట్టుకొని తర్వాత కాలగర్భంగా కలిసిపోతారు అవన్నీ. రైట్. సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాడు BVR టీవీ. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.